బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. విశాఖలో హనీ ట్రాప్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి ఎన్ఆర్ఐ టార్గెట్గా హనీ ట్రాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇన్స్టాలో పరిచయం చేసుకొని మాటలతో కవ్వించి ఆపై తన సహచరులతో కలిసి బంధించి బ్లాక్మెయిల్ చేసిందని, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని లేదంటే పోలీస్ కేసు పెడతానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. జాయ్ జమీమా అనే మహిళ యువకులను ట్రాప్ చేసి బుట్టలో వేసుకుంటోంది. ఒక ముఠా అంతా పథకం ప్రకారమే ప్లాన్ చేస్తోందని నిందితురాలు జాయ్ జమీమాకు కూడా శిక్షణ తీసుకుందని అన్నారు. యువకుల్ని ఎలా ట్రాప్ చేయాలి, ఎలా మత్తు ప్రయోగించాలి, వీడియోలు తీసి ఎలా బ్లాక్మెయిల్ చేయాలని ముఠా శిక్షణ ఇస్తున్నట్టుగా గుర్తించామన్నారు. దీని వెనుక ఎవరున్నారో తెలుసుకునే పనిలో ఉన్నామని తెలిపారు. అన్ని ఆధారాలను సేకరించి నిందితులందరినీ అరెస్టు చేశాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. రైట్, విశాఖలో బయటపడ్డటువంటి హనీ ట్రాప్, ఎన్ఆర్ఐ హనీ ట్రాప్కి సంబంధించి మరింత సమాచారం ఫోన్ ఇన్లో మా బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఈ వైజాగ్లో బయటపడ్డటువంటి హనీ ట్రాప్ గురించి మిగిలిన డీటెయిల్స్ చెప్పండి. అవినాష్, అసలు ఏదైతే ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి వ్యక్తిని కొన్నాళ్ళుగా కూడా మురళీనగర్ లో నివాసం ఉంటున్నటువంటి జమీమా అన్న ఒక లేడీ ఇటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వాళ్ళతో టచ్ లోకి వెళ్ళడం, అదే కాకుండా ఆయనతో మొత్తం పరిచయం కూడా పెంచుకొని షీలానగర్ లో ఉన్నటువంటి తన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి వద్దకు వెళ్ళి మంచి అమ్మాయిగా నటించి తన కొడుకుని పెళ్లి చేసుకుంటానంటూ కూడా వాళ్ళతో చెప్పడంతో వాళ్ళు తల్లిదండ్రులు నిరాకరించడంతో ఒకసారిగా తను ఎప్పుడు వస్తాడు వైజాగ్కి అని తెలుసుకొని ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి తను రాక తెలుసుకొని ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి తను పికప్ చేసుకొని మురళీనగర్ లో ఉంటున్నటువంటి తన ఇంటి వద్ద తీసుకొని వెళ్ళి తన సహచరుల సాయంతో ఆయన్ని మొత్తం కట్టివేసి స్ప్రేలు ఉపయోగించి మత్తులో ఉంచి కూడా ఆయన్ని తన ఇంటికి వెళ్లకుండా చేసే పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఒక 4-5 రోజులు బంధించిన తర్వాత ఈ మధ్యకాలంలోనే మొన్న భీమిలీలో ఉన్నటువంటి ఒక రెస్టారెంట్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అతన్ని కారులో తీసుకొని వెళ్ళి అక్కడ నిశ్చితార్థం కూడా ఆయనతో తీసుకొని ఆ ఫోటోలన్నీ కూడా చంపేస్తానని కూడా మొత్తం ఆ ఫోటోలన్నీ కూడా తీసుకొని ఆ ఫోటోలు కూడా తల్లిదండ్రులకు షేర్ చేయడమే కాకుండా ఆ ఫోటోలను పెట్టి బెదిరించాలని తన దగ్గర నుంచి లక్షల్లో వసూలు చేయాలని, ఎందుకంటే ఎన్ఆర్ఐ కాబట్టి ఆయన దగ్గర కొన్ని లక్షల ఆస్తి ఉంటుంది కాబట్టి మొత్తం దానిపైన కన్నేసినటువంటి ఆ జమీమా ఎవరైతే ఉన్నారో తన అనుచరులతో కలిసి ఈ ఘాతకానికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎలాగోలా బయటపడ్డటువంటి ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం భీమిలి పోలీస్ స్టేషన్ కి చేరుకొని జమీమాపై ఫిర్యాదును కూడా చేయడం జరిగింది. భీమిలి పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. అంతేకాకుండా జమీమాని అదుపులోకి తీసుకొని రిమాండ్ కూడా పంపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అవినాష్, రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ.